బైక్పై వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించండి. బీ కేర్ఫుల్, బీ సేఫ్. ఫస్ట్ ఆర్డర్ ఇది. హాయ్ హలో నమస్తే. ఈరోజు 6:59కి వచ్చిన, అంటే 7కి లాగిన్ అయినా. చూద్దాం ఈరోజు ఎంత అవుతుంది. థర్డ్ది ఇది, ఫిఫ్త్ది ఇది. ఈరోజు ఆర్డర్స్ బాగానే ఉండే, కానీ నాకే 1.5 hour బ్రేక్ అయింది. కొంచెం పని మీద బయటికి వెళ్ళాల్సి వచ్చింది. 10 ఆర్డర్స్ అయినాయి. ఆర్డర్ ఎర్నింగ్స్ వచ్చేసి 322 అయింది. టైం వచ్చేసి ఇప్పుడు 1 o'clock అవుతుంది. అంటే ఇన్సెంటివ్ యాడ్ కాకుండా. ఇంకొకటి ఏంటంటే మధ్యలో నేను పోకుండా ఉంటే 1 hour 40 minutes బయటికి పోకుండా ఉంటే 16-17 ఆర్డర్స్ అవుతుండే. ఎర్నింగ్ అమౌంట్ వచ్చేసి 600 to 700 ఉంటుండే. ఎందుకంటే ఈరోజు ఆర్డర్లు బాగున్నాయి. 11th ఇది. 11 ఆర్డర్స్ అయినాయి. 349 బ్యాలెన్స్ అయింది. టైం వచ్చేసి 128 అవుతుంది. అంటే ఇన్సెంటివ్ యాడ్ కాకుండా. ఇన్సెంటివ్ యాడ్ అయితే 450 ఏమో అయింది. 12th ఇది. 18th ఇది. 546 ఎర్నింగ్ అమౌంట్ అయింది. ఇన్సెంటివ్ కాకుండా. ఇన్సెంటివ్ యాడ్ అయితే ఇన్సెంటివ్ 140 ఎంత యాడ్ అయింది. ఇన్సెంటివ్ యాడ్ అయితే 140 ఎక్కువ అవుతుంది అంతే. అయితే 18 ఆర్డర్స్ అయినాయి. ఇప్పుడు టైం వచ్చేసి 3:48 అవుతుంది. ఇదే 18 ఆర్డర్స్కి ఫస్ట్లో ఎంత వస్తుండే అంటే 700 to 750, 780 అట్లా వస్తుండే. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇంతకుముందు స్టోర్ చేంజ్ చేసుకున్నందుకు రేట్ కార్డ్ పడిపోయింది. స్టోర్ చేంజ్ చేసుకున్నందుకు డబ్బులు తక్కువ వస్తున్నాయని అన్నా కదా, అది అందుకోసం కాదంట. అయితే నేను కుక్కట్పల్లి స్టోర్లో ఉన్నప్పుడు 1 week ఖచ్చితంగా 1 week పోలేదు. ఆ 1 week పోనందుకు అది న్యూ కార్డ్ రేట్లో పడ్డదంట. అది ఫీల్డ్కి వచ్చిన అప్పుడే అడిగినా కానీ ఆయనకు కూడా తెలియదు. అంటే ఎట్లా అంటే ఏమో చూడాలన్నాడు. ఫైనల్గా ఆయనకు నాకు తెలిసింది ఏంటంటే 1 week కంటిన్యూగా డుమ్మ కొట్టినందుకు, 1 week కంటిన్యూగా పోనందుకు అప్పుడు అది న్యూ రేట్ కార్డులోనేమో పడ్డదంట. అది మళ్ళీ చూస్తున్నాడు, ఏదో చూపించుకోవాలా. ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, ఇంట్లో ఎర్నింగ్స్ రావు, ఇంట్లో చేస్తే వేస్ట్ అని నేను చెప్పాను. ఎందుకంటే ఈ జాబ్ ఇంతే. ఈ జాబ్లో ఇష్టం ఉంటే చేయాలా, కష్టం ఉంటే మానుకోవాలి. అంతేగాని దీని గురించి రైజ్ అయ్యి దీని గురించి ఇది చేసి అంతా ఏముండదు. మన ఇష్టం అంతే. మన ఇష్టం ఉంటే చేయాలా, లేకపోతే మళ్ళీ వేరే ఆప్షన్ చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ఈ జాబ్లో నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినట్టే, ఈ జాబ్లో మనకు జాబ్ లేనప్పుడు, లేకపోతే కాలేజ్ హాలిడేస్ ఉన్నప్పుడు బెటర్ జాబ్ దొరికే వరకు, బెటర్ పొజిషన్ జాబ్ దొరికే వరకే తప్ప ఇది జీవనోపాధిగా పెట్టుకోకపోవడం మంచిది కాదు అని అనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో గ్రోత్ అవ్వడానికి ఏముండదు, ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి ఏముండదు. కంపెనీలకు డిమాండ్ పెరిగితే ఇట్లా ఆర్డర్కి వచ్చే అమౌంట్ తగ్గించడం తప్ప, ఇంకా తగ్గుతుంది తప్ప దీంట్లో గ్రోత్ అనేది ఏముండదు. సో కాబట్టి ఇది కూడా మనం ఏంటంటే ఒక టైంపాస్గా, లేకపోతే మనకు జాబ్ లేనప్పుడు, కాలేజీలు సెలవులు ఉన్నప్పుడు ఇట్లాంటి టైంలో చేసుకోవడం మంచిది. కానీ దీన్నే మెయిన్గా ఫోకస్ పెట్టుకోకపోవడం నాకు తెలిసి మంచిది కాదనిపిస్తుంది. ఫోకస్ పెడితే మంచిది కాదనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఎప్పుడు రేట్ కార్డులు మారుతాయో, ఎప్పుడు రేట్ ప్రైజులు మారుతాయో, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. సో ఎందుకంటే దీని గురించి అంత సీరియస్గా తీసుకోవద్దు, లైట్ తీసుకోవాలా. మనకు వీలున్న టైంలో చేసుకోవడం తప్ప. ఇంకోటి, ఈ జాబ్ చేసే వాళ్ళ ఎవరైనా కానీ ఇంకొక రెండవ ఇన్కమ్ సోర్స్ ఉండాలి, రెండవ పని ఉండాలి, రెండవ జాబ్ ఉండాలి కంపల్సరీ. ఎందుకంటే అది మెయిన్ ఇంపార్టెంట్. ఇది 20ది, 20ది. ఇప్పుడు ఎంత అయిందో, 20 ఆర్డర్లకు ఎంత అయిందో చెప్తాను. 628 బ్యాలెన్స్ అయింది. 20 ఆర్డర్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 5 o'clock అవుతుంది. ఈ 20 ఆర్డర్స్కి కనీసం 850 to 900 అన్న కంపల్సరీ ఉంటుండే. కానీ ఇప్పుడు అంతా రేట్ పడిపోయింది. 22 ఆర్డర్స్ అయినాయి. 662 బ్యాలెన్స్ అయింది. ఇప్పుడు టైం వచ్చేసి 5:40 అవుతుంది. 23rd ఆర్డరు. ఇది 24th ఆర్డరు. ఇది క్యాన్సిలేషన్ చేయాలి. అది వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి బుక్ చేసుకున్నారు. వాళ్ళు ఇక్కడ ఉండి ఢిల్లీ వెళ్ళిపోయారు. అక్కడ లొకేషన్ అప్డేట్ చేసుకోకపోవడం వల్ల అక్కడ బుక్ చేసుకున్నారు. ఇక్కడ లొకేషన్కి వచ్చింది. ఇప్పుడు చెప్తే అంటున్నారు ఇది హైదరాబాద్ మేడం అంటే, ఢిల్లీ గయాం అని అంటారు. ఏం చెప్పాలి ఇక. నాకు ఇది ఈ నెలలో రెండోసారి
రాంగ్ లొకేషన్, అక్కడికి వెళ్ళి లొకేషన్ అప్డేట్ చేసుకోలేరు. అక్కడ బుక్ చేస్తే ఇక్కడ లొకేషన్కి వస్తుంది. ఇక్కడ ఉండిపోయి అక్కడికి లొకేషన్ అప్డేట్ చేసుకోలేరు. అక్కడ ఇప్పుడు అమౌంట్ తక్కువ వస్తుంది. అయితే ఆర్డర్స్ ఏమో 24 అని, ఎర్నింగ్ అవర్ వచ్చేసి 79.70 అయింది. లాగిన్ అవర్స్ వచ్చేసి 17 అవర్స్, 11 గంటల 17 నిమిషాలు. ఆర్డర్ ఎర్నింగ్స్ వచ్చేసి మొత్తం ఈరోజు చేసిన ఆర్డర్ ఎర్నింగ్స్ వచ్చేసి 727 రూపీస్. అయితే ఇన్సెంటివ్ ఏమో 173 రూపీస్. అయితే ఈ 173 రూపీస్ ఈ 723లో యాడ్ చేస్తే నేను చేసిన మొత్తం ఎంత అంటే 900 రూపీస్. నేను చేసిన మొత్తం 900 రూపీస్.